వెల్కమ్ టు కుమార్ వంటిల్లు అండ్ బ్లాగ్స్. హ్యాపీగా ఉండడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదన్న కాన్సెప్ట్ లో ఉండే వన్ అండ్ ఓన్లీ మన డైనమిక్ లేడీ సుధామూర్తి గారు. అసలు సుధామూర్తి గారు ఎవరు? నారాయణ మూర్తి గారి భార్య. అసలు నారాయణ మూర్తి ఎవరు? ఈయన కో ఫౌండర్ అండ్ రిటైర్డ్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ టెక్ గెయిన్స్ ఇన్ఫోసిస్. సుధామూర్తి గారు పుట్టింది 19th August 1951 కర్ణాటకలోని షిగావ్ అనే గ్రామంలో జన్మించారు. 1968 లో 18 years ఉన్నప్పుడు సుధామూర్తి గారికి ఇంజనీరింగ్ అవ్వాలని ఆశ ఉంది. కానీ ఆ టైమింగ్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి లేవు. కానీ బాగా చదువుకొని బీబీబీ కాలేజ్ లో ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించింది. కానీ ఆ కాలేజ్ లో 599 మెంబర్స్ బాయ్స్ ఉంటే ఈమె ఒక్కతే అమ్మాయి. ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాయి, ఎంతో మంది ర్యాకింగ్ కూడా చేశారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా చదువుకొని యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. యూనివర్సిటీలోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సుధామూర్తి గారికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేస్తున్న టైమింగ్ లో యుఎస్ లో పిహెచ్డీ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. పిహెచ్డీ చేద్దాం అనుకున్న తను ఒక హైరింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసింది. అది కూడా హైరింగ్ అడ్వర్టైజ్మెంట్ టాటా కంపెనీ నుండి వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఫీమేల్ అప్లై చేయకూడదు, ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పి ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడంగానే సుధామూర్తి గారు చాలా హర్ట్ అయ్యారు. టాటా కంపెనీకి ఫౌండర్ అయిన జేఆర్డీ గారికి లెటర్ రాసింది. దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా కంపెనీలో ఆడవాళ్ళకి వివక్షణ చూపించొద్దని చెప్పి ఇది కరెక్ట్ కాదని లెటర్ రాసింది. లెటర్ రాసిన ఒక 10 రోజుల కల్లా ఆమెను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో అమ్మాయిలు ఆ ఫ్యాక్టరీలో ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుందని, అంత వర్క్ అమ్మాయిలు చేయలేరని, దానికోసమే అడ్వర్టైజ్మెంట్ లో అమ్మాయిలు అప్లై చేయకూడదని మెన్షన్ చేశారు. నేనన్నది కరెక్టే సార్, కానీ మొదటిసారిగా అమ్మాయిలకి అవకాశం ఇవ్వకపోతే మరి ఎవరిస్తారు? ఈ ఫీల్డ్ లోకి రాలేదు కదా అని క్వశ్చన్ చేసింది. ఈమె ధైర్యాన్ని మెచ్చుకొని టాటా కంపెనీలో జాబ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మొదటి మహిళ టెలికో ఇంజనీరింగ్ ఆవిడే. టెలికో కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నారాయణమూర్తి గారు పరిచయం అయ్యారు. 1978 లో నారాయణమూర్తి అలాగే సుధామూర్తి గారు వివాహం చేసుకున్నారు. నారాయణమూర్తి గారు 1981 లో ఇన్ఫోసిస్ కంపెనీ స్టార్ట్ చేశారు వాళ్ళ 6 ఫ్రెండ్స్ తో. కానీ డబ్బులు సరిపోలేదని సుధామూర్తి గారు ఆమె దగ్గరున్న 10,000 రూపాయలను ఇచ్చేసింది. తన జాబ్ మానేసి తన టీమ్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. 1981 పూణేలో స్టార్ట్ చేశారు ఇన్ఫోసిస్ కంపెనీని. 1983 లో బెంగళూరు కి షిఫ్ట్ చేశారు. 1992 ఇన్ఫోసిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. 2011 లో ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్ గా మారింది. దివాళీ రోజు ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడానికి మనీ లేవని నారాయణమూర్తి గారు బాధపడుతుంటే సుధామూర్తి గారు ఆమె దగ్గర ఉన్న డబ్బుల్ని తాకట్టు పెట్టి ఎంప్లాయీస్ కి ఆ మంత్ శాలరీ ఇచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవని బెంగళూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా స్టార్ట్ చేసింది. సుధామూర్తి గారు ఒక పక్క జాబ్ చేస్తూ, అలాగే టీమ్ లో వర్క్ చేస్తూ, ప్రొఫెసర్ గా చేస్తూ, అలాగే బుక్స్ కూడా రాసేది. ఇప్పటికీ 50 బుక్స్ ని పబ్లిష్ చేసింది. 1998 లో ఇన్ఫోసిస్ కంపెనీ $100 మిలియన్ కి చేరుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీగా రికార్డ్ సాధించింది. అంతేకాదు జిఎస్టీ వెబ్సైట్ అండ్ మెయింటైన్ చేస్తున్న కంపెనీ ఇన్ఫోసిస్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా నిలిచింది. సుధామూర్తి గారు ఆ పొజిషన్ లో ఉన్నా చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అంతేకాదు 70,000 లైబ్రరీస్ పిల్లల కోసం కట్టించింది. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ 1996 లో రావడం వల్ల 2,300 హౌసెస్ ని కట్టించింది. పిల్లలు చదువుకునే స్కూల్స్ లో టాయిలెట్స్ లేవని టాయిలెట్స్ కూడా కట్టించింది. అంతేకాదు ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలో వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంతో సహాయం చేసింది. ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఈమె చేస్తున్న సేవలను కర్ణాటక గవర్నమెంట్ గమనించి ప్రెస్టీజియస్ అవార్డు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, ఈమె చేసిన సేవల్ని గమనించి ఎన్నో అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఈమె ఎన్నో కన్నడ, మరాఠీ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. అంతేకాదు కోన్ బరేగా కరోడ్పతి షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. కోవిడ్ వచ్చిన టైమింగ్ లో 24 lakhs పీపుల్ కి హెల్ప్ చేసింది. ఇన్ఫోసిస్ ద్వారా 100 crores ని డొనేట్ చేసింది. అంతేకాదు బెంగళూరులో 100 క్వారంటైన్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా, పిఎం కేర్ ఫండ్ కి 50 crore రూపీస్ ని డొనేట్ చేసింది. పుల్వామా అటాక్ లో చనిపోయిన 40 సోల్జర్ ఫ్యామిలీస్ కి ఒక్కొక్క ఫ్యామిలీ తరపున 10 లక్షల రూపాయలు డొనేట్ చేసింది. అంతేకాదు బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కి 40 crore రూపీస్ డొనేట్ చేసింది. సుధామూర్తి గారు లండన్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కడానికి నుంచున్నప్పుడు 2 ఆడవాళ్లు సుధామూర్తి గారిని బోర్డింగ్ పాస్ అడిగారు. బోర్డింగ్ పాస్ ఎందుకు అని సుధామూర్తి గారు అడిగితే
వాళ్ళిద్దరు ఆడవాళ్ళు చెప్పారు, ఇది బిజినెస్ క్లాస్, మీరు ఇక్కడ నుంచోవద్దు, మీలాంటి వాళ్ళు అటు పక్క లైన్ లో నుంచోవాలి, మీరు లో క్లాస్ వాళ్ళు అని చెప్పి హీరోగా మాట్లాడారు. కానీ సుధామూర్తి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఆడవాళ్లు వెళ్తున్న మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చింది సుధామూర్తి గారే. ఆమెను చూసి వాళ్ళిద్దరు షాక్ అయ్యారు. ఆమె ఒక మాట అయింది, ఒక మనిషి అందం అనేది సింప్లిసిటీ, కాన్ఫిడెన్స్ లో ఉంటుంది గాని ధరించే బట్టల్లో, నగల్లో కాదని చెప్పింది. మీకోసం మీరు బ్రతకండి, ఇతర వాళ్ళ కోసం కాదు అని ఎప్పుడు ఆ మాట అంటూ ఉంటారు. ఆమె చూడటానికి చాలా సింప్లిసిటీగా ఉన్నా ఆమె మనసు నిజంగా గొప్పది. సో ఈమె స్టోరీ చూశారు కదా. ఈమె స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పడుతున్న 10% కష్టానికి మీరు 90% హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.